సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఒక కథ చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ్య నిర్దేశకుల్ని చేశారు. రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలామంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాం అనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను. అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో. లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు, కానీ మనుషుల్ని మార్చాలనుకోకు. అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయి. రేయ్, సారీరా, ఏదో ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరైనా చెప్తే తెలుసుకునే వాళ్ళమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. రెండాళ్లలో ఊరేళ్ళేటోడు నీకెందుకురా ఇవన్నీ? లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా? నువ్వే కదా పెద్దనాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని. అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్లో నిలబడతావా? పెద్దనాన్న, నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా? 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు. 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్లో నిలబడి పాలు పోస్తారు. అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వేరన్నని? వీడైతే చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే, డబ్బులు తేవే అని పాడుకుంటాడు.
నువ్వేట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెదనాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓట్ మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా. నా కొడుకు ఎవరికి అమ్ముడు పోయాడో నాకే తెలీదు. నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న పెదనాన్న, ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు. పిచ్చోడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవలే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా. అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రేయ్, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, నువ్వు కూడా టైం చూసుకొని వచ్చేయి. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రేయ్, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు. అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు. ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో ఏ నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టంగానే, జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనోడువే, తిక్క తిక్క పనులు చేయమాక. పో పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవడేమొద్దు. అన్నా చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి, మనమే గెలవాలి. నిన్ను అనరాని మాటలు అన్నా, మా తప్పుని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిటి దేవుడు. ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం, మమ్మల్ని క్షమించు. అరే నువ్వు సూపర్ రా అభి. నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం. సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దమ్మక అనమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చాయి ఆడుకుందాం. బాయ్. బాయ్ రా. రే అబే, అబే, రే అబే. రే హాయ్ రా. మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. రారా కూర్చో ముందు. అరే, నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో, లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేయడానికో కాదురా. నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి. అనిల్, బాగున్నావా? అత్త బాగున్నా అత్త. నువ్వైనా చెప్పత్తా, నాలాంటోళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా, వాడు అలానే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు.
రే అనిల్, డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవపడ్డారు. అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబల్ ధమాకా అనుకుంటున్నారు. అదేరా వాళ్ళ అమాయకత్వం. ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అమాయకత్వం పాడా దొంగనా కొడుకులు రా వీళ్ళంతా. అమాయకత్వమేరా. లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒకడిని మనమే ఎన్నుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్. పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఆ మతలబ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అది అమాయకత్వమే కదరా. కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు, మన సేవకులని. అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అరే ఈ సిస్టమ్ని నువ్వు అంత ఈజీగా మార్చలేవురా. అయినా మనకెందుకురా ఇవన్నీ? హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అరే అది కాదురా. వెళ్ళు. వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి? చెత్త నా కొడుకల్లారా. ఛీ! దీపం గుర్తుకే మన ఓటనా? బాబు, నీ వల్ల మాకు 2 సార్లు డబ్బులు వచ్చినాయి. అంతవరకు ఓకే. ఓటు మాత్రం అడక్కే. అబ్బాయి మీరు కూడా చూసావా, నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు. కనీసం మీ అమ్మాయినా నీకు ఓటేస్తుందో లేదో చూసుకో. హలో, దీపం గుర్తుకే మన ఓటు. భవిత నిర్మాణ పార్టీకే. మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ పిల్లల లైన్లో పెట్టడానికి వచ్చాడా? హలో హలో హలో, మీరు నా మాట వినరు. ఆ విషయం నాకు ఎలాగో తెలుసు. అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను, వినండి. మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చంతో మీకు తెలుసా? మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చంతో మీకు తెలుసా? ఎంత? అక్షరాల 400 కోట్లు. అబ్బా, ఓ అమ్మా, 400 కోట్ల? నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు 800 కోట్లు. 800 కోట్ల? మరి దేశం మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి. సరే, దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చంతో మీకు తెలుసా? ఎంత? మన ఊర్లో ఓటర్లు మొత్తం 1500 మంది. ఒక పార్టీ ఓటుకు 1000 రూపాయలు చొప్పున, అంటే 2 పార్టీలు కలిపి ఓటుకు 2000 ఇచ్చినా మొత్తం 30 లక్షలు. మరి మందుకు, బిర్యానీలకు, పనిచేసే కార్యకర్తలకు, ఇతర ఖర్చులకు మరో 30 లక్షలు. మొత్తం ఎంత? 60 లక్షలు. వెరీ గుడ్. ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం. 5 ఏళ్లకు 60 లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు 3200 చిల్లర. ఓ, మన ఊర్లో ఓటర్ల సంఖ్య ఎంత అన్నాను? 1500 మంది. అంటే మనిషికి రోజుకి 2 రూపాయలు చిల్లర అన్నమాట. మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్. కానీ మనం మాత్రం రోజుకి 2 రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం. అయితే ఏంటయ్యా, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది? అలా అని అమ్ముడిపోతామా? రేయ్, వీడు ఏం చెబుతున్నాడో అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దు అంటున్నాడు.
మళ్ళీ ఆ 60 లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్లే కాజేస్తారు. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. సర్లే పెద్ద చెప్పొచ్చాడు, పదండ్రా రండి. సర్లే రండ్రా పోదా. పెద్ద చెప్పొచ్చాడు. ఈ సొల్లు కబుర్లు చాలా మంది చెప్పారులే. గొప్ప లెక్కలే చెప్పావు. ఏంట్రా వీళ్ళంతా? ఈసారి పుసుకున మన అభిగడి గెలుస్తాడంటావా? లేదురా, దానికంత సీన్ లేదు. అదే కదా, ఎక్కడ గెలుస్తాడంటావేమో అని బెట్టింగ్ వేద్దాం అనుకున్నా. అంత పిచ్చర్ అనుకున్నారా నన్ను? ఎరా ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా? నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్దన్న. ఎరా హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా? ఓరి పిచ్చాడా, బస్సులే పెట్టారా, 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా. ఎరా జీతం పెరిగిందట? 2 lakhs అయ్యింది. ఇల్లు కట్టిస్తున్నావట? 2 కోట్లతో కట్టిస్తున్నాను. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావట? 5 లక్షలతో చదివిస్తున్నాను. ఇన్నున్నోడివి డబ్బులు తీసుకుని ఓటేయడానికి వేరన్నా డిమాండ్ చేస్తున్నావా? అవునయ్యా, ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊళ్ళో ఏ ఇంట్లోనూ లేవయ్యా. అందుకే ఊళ్ళో అందరికి ఇచ్చినట్టు ఓటుకు 2000 కాకుండా నాకు మాత్రం ఓటుకు 3000 కావాల్సిందేనయ్యా. సర్లే, నీ టైం నడుస్తుంది. సరే కానీ ఇచ్చేయండిరా. చూడండి, ఇది బాగుంటుంది. ఏంటి అత్తమ్మలు, ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా? పోరాలుడు, ఈసారి ఓట్లు నీకే వేస్తాం వెళ్ళరా. మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి భలే వచ్చారు. అడిగి ఫోన్ చెయ్యి రమ్మను. ఈ ఓట్లు మనయే. అదిగో చెప్పానా ఎర్ర చొక్కానే వచ్చేదని. 50 నాదే. ఈసారి 100 పచ్చ చొక్కోడే వస్తాడు చూడు. ఆ 100 కూడా నాదే.